హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆన్లైన్ స్కామ్స్. అంటే ఆన్లైన్లో జరిగే మోసాల గురించి మనము ఈరోజు చిన్నగా నాకు తెలిసినంతగా వివరించబోతున్నాను. ఆన్లైన్లో మనకు ఎన్నో రకాల స్కామ్స్ జరుగుతున్నాయండి ఈరోజు. దానివల్ల ఎంతోమంది అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, రకరకాల పీపుల్ ఎన్నో రకాలుగా నష్టపోవడం జరుగుతుంది. అంటే అది తక్కువ అమౌంటే కావచ్చు, ఎక్కువ అమౌంటే కావచ్చు, వేల నుంచి లక్షల వరకు కోల్పోవడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ మోసాలను అరికట్టాలంటే ఏ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఏం చేయదండి. అది మనం చేసే తప్పిదాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళ గవర్నమెంట్ కానీ బ్యాంక్ వాళ్ళు కానీ మనకు రెగ్యులర్గా చెప్తూ ఉంటారండి, మీ ఓటీపీని కానీ సివివిని కానీ పిన్ నెంబర్ని కానీ ఎవ్వరికీ షేర్ చేయకండి అని ప్రతిరోజు ప్రతినిత్యం మనకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. బ్యాంకు నుంచి, ఆర్బీఐ నుంచి మనకు ప్రతిసారి ఓటీపీని కానీ పిన్ నెంబర్ని కానీ లేకుంటే సివివిని కానీ ఏ బ్యాంక్ వ్యక్తి ఫోన్ చేసినా కూడా షేర్ చేయకండి అని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మనం ఇస్తూనే ఉన్నాము, మనం మోసపోతూనే ఉన్నాము. సో ఇలా పోకుండా ఉండాలి అంటే మన చేతిలోనే ఉంటుందండి. దయచేసి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, మీ ఓటీపీ కానీ మీ కార్డ్ నెంబర్ కానీ కార్డ్ సివివి కానీ పిన్ నెంబర్ కానీ ఇది ఎవరికి దయచేసి షేర్ చేయకండి. ఇందులో కార్డ్ నెంబర్ షేర్ చేసి సివివి పిన్ నెంబర్ చెప్పకున్నా లేకుంటే ఎక్స్పైరీ డేట్ చెప్పకున్నా కూడా దానివల్ల జరిగే నష్టం ఏం లేదండి. కాకపోతే మొత్తం అనేది మనం పాకెట్లో పెట్టుకొని కార్డుతో పాటుగా పేపర్ మీద రాసుకొని పిన్ నెంబరు అవన్నీ అక్కడ పెడితే ఆటోమేటిక్గా మోసం జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే జాగ్రత్త అనేది ఫస్ట్ మనం తీసుకోవాలండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారండి. మనము జాగ్రత్తగా ఉండి దాని తర్వాత అప్పుడు కూడా మోసం జరిగితే అప్పుడు తప్పిదం కింద అవుతుందండి. మన అజాగ్రత్తతో మనం డబ్బులు కోల్పోతున్నాము. దయచేసి ఎవ్వరు కూడా ఈ విషయంలో చాలా ఆలోచించి ఎప్పుడైనా కూడా మనకు గుర్తుండే పిన్ నెంబర్ పెట్టుకోండి. పేపర్ మీద రాసుకునే పిన్ నెంబర్ పెట్టుకోకండి దయచేసి. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో కొత్త స్కామ్స్ జరగడం జరుగుతుంది. మనకు ఎస్ఎంఎస్ వస్తుంది, అప్డేట్ యువర్ పాన్ అండ్ ఆధార్ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలండి. అది నిజంగా బ్యాంక్ నుంచి వచ్చిందా, నిజంగా బ్యాంక్ వాళ్ళు పంపారా అని చూసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేయండి. ఏ లింక్ వస్తే ఆ లింక్ టక్కున క్లిక్ చేయడము ఇలా చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే బ్యాంకు నుంచి వచ్చినప్పుడు ఏదైనా ఒక బ్యాంకు నుంచి వచ్చినప్పుడు యాక్సిస్ బ్యాంక్ అని వచ్చింది అనుకోండి, యాక్సిస్ బీకే అనేది వస్తుంది. హెచ్డిఎఫ్సి వచ్చింది, హెచ్డిఎఫ్సి బీకే అని వస్తుంది. ప్రతి ఒక్క బ్యాంకుకి ఒక ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఉంటుందండి. ఇవాళ ట్రయల్ రూల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. మనకు ఏదైతే డిఎల్టీ రిజిస్ట్రేషన్ అంటారు అది బ్యాంకు నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాంకు పేరుతోనే వస్తుందండి. ఏదో ఒక నెంబర్ నుంచి మీకు ఎస్ఎంఎస్ వస్తే దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ లింక్ని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేసి దాంట్లో మీ పాన్ నెంబర్ కానీ మీ ఆధార్ నెంబర్ కానీ ఇస్తే మీ డబ్బులు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఈ మధ్య మనకు వాట్సాప్లో కొత్తగా ఒక మెసేజెస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. మీకు డీమార్ట్ నుంచి ఒక 5,000 ఆఫర్ వచ్చింది, జియో నుంచి ఒక 5,000 రీఛార్జ్ వచ్చింది, అమెజాన్ వాళ్ళు ఒక 5,000 వౌచర్స్ ఇస్తున్నారు, ప్రధానమంత్రి గారు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే మీకు 300 రూపాయలు రీఛార్జ్ ఫ్రీగా వస్తుంది. ఈ ఫ్రీ అనే స్కాముల్లో పడకండి. ఇట్లాంటి ఎప్పుడైనా కూడా మీరు ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీ ఫోన్లలో ఉన్న డేటా మొత్తం ఈ మెసేజ్ ద్వారా వాళ్ళు హ్యాక్ చేస్తారండి. హ్యాక్ చేసి ఆ నెంబర్లతోని మీకు ఏదైతే లింక్ ఉందో ఫోన్ నెంబర్స్తోని బ్యాంక్స్ లింక్ ఉన్నాయి, ఫోన్ ఎప్పుడైతే హ్యాక్ అయిందో ఈ ఫోన్లోనే మన మొబైల్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇలాంటి ఎన్నో యూపీఐ యాప్స్ మనం వాడుతున్నాం ఇవాళ. వీటన్నిటి నుంచి మనం అరికట్టాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి డమ్మీ మెసేజెస్ని ఫార్వర్డ్ చేయకండి వాట్సాప్ ద్వారా. తర్వాత వచ్చేది ఏంటి అంటే మీకు లోన్ స్కామ్ ఏంటి అంటే ఒక బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది, సార్ మీకు ఈ బ్యాంకు నుంచి ఇంత లోన్ వస్తుంది, ఇంత అప్రూవల్ ఉంది, మీరు దీన్ని క్లిక్ చేయండి, దీంట్లో మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి, మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి, 10 లక్షల రూపాయలు వస్తాయి లోన్ అని చెప్పి పెడతారు. దాంట్లో కూడా చెక్ చేసుకోండి. అవన్నీ తప్పు అని నేను అనట్లేదు, కొన్ని జెన్యూన్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైతే సెండర్ ఐడి ఉంటుందో సెండర్ ఐడిని పక్కా చూసుకోండి. సెండర్ ఐడి నిజంగా బ్యాంకు నుంచి వచ్చిందా లేదా వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత ప్రొసీడ్ కండి. బజాజ్ నుంచి వచ్చిందా, లేకుంటే హెచ్డిబి నుంచి వచ్చిందా, హెచ్డిఎఫ్సి నుంచి వచ్చిందా, ఎస్బీఐ నుంచి వచ్చిందా, ఇలా వివిధమైన పేర్లతో వచ్చే ఏదైతే
లోన్స్కి సంబంధించి లింక్స్ ఉంటాయో ఇది ఖచ్చితంగా మనం చూసుకొని దాని ప్రకారం ముందుకు పోవడం బాగుంటుందన్నది నా ఉద్దేశము. సో ఇక్కడ కూడా మీరు ఎలాంటి ఓటీపీస్ కానీ ఎలాంటి షేర్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి లోన్ వస్తుంది కదా ఇలా 10 లక్షలు ఇమీడియట్ కొడదామని చెప్పి అట్లా కొట్టకండి, అది కరెక్ట్ కాదు. దాని ద్వారా ఏంటి అంటే మీ ఫోన్లో ఉన్న డేటా, మీ బ్యాంకింగ్ డేటా మొత్తం అవతలి వాళ్ళకి వెళ్ళిపోతుందండి. సో దయచేసి ఇవన్నీ మనం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒక స్కామ్ స్టార్ట్ అయిందండి మనకి. ఇది వచ్చేసి ఆన్లైన్ డెలివరీస్ అండి. మనము ఆన్లైన్లో ఎలాంటి ప్రోడక్ట్ బుక్ చేయలేదు, కానీ సార్ మీకు మీ పేరు మీద బుక్ అయిందండి, ఈ ఆర్డర్ మీకు వచ్చిందండి, మీరు ఇది తీసుకొని పేమెంట్ చేయండి, మీ పేరు మీదే వచ్చింది, అది ఇది అని చెప్పి పట్టుకొని వస్తున్నారండి పార్సల్స్ కూడా. మన ఇళ్ళకి డైరెక్ట్ వచ్చి వాళ్ళు ఒక బాక్స్ తీసుకొని వచ్చి సార్ మీ పేరు మీద ఇది బుక్ అయింది, ఇది మీ బిల్ అండి, సిఓడి ద్వారా వచ్చింది, మీరు దయచేసి పేమెంట్ చేయండి, తీసుకోండి, క్యాన్సిల్ కాదు ఆర్డరు అంటారు. ఖచ్చితంగా ఆ టైంలో మీ ఫోన్ మాత్రం వాళ్ళకి ఇవ్వకండి. క్యాన్సిలేషన్ కానీ ఎలాంటి చేయాలన్నా కూడా మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని పిలుచుకొని చేపించుకోండి. దాని ద్వారా కూడా మీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు పోవడానికి ఆస్కారం ఉంటాయి. ఇలా ఇంకా ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఏంటంటే ఇన్సూరెన్స్ స్కామ్ ఒకటి జరుగుతుందండి ఈ మధ్య కొత్తగా. ఇన్సూరెన్స్ ఎట్లా అంటే ఎప్పుడు పాత పాలసీ బాండ్స్ తీసుకొని, మీరు ఆల్రెడీ బాండ్స్ ఉన్నాయి కదండి మీ పేరు మీద, దీన్ని రివైజ్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ అమౌంట్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీ ప్రీమియం మీరు ఒక 2 లక్షలు ఆల్రెడీ కట్టి మీరు వదిలేశారండి ఈ పాలసీని, ఒక 10 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 25% కడితే మీది రివైజల్ అవుతుందండి, చేస్తామండి అని చెప్పి ఇలా కూడా మనిషిని మోటివేట్ చేస్తూ చేయడం జరుగుతుందండి. ఇలాంటిది ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి లేకుంటే మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కలిసి చేయండి. దయచేసి ఆన్లైన్లో మాత్రం ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలకి ఎప్పుడు కూడా బెండ్ కాకండి, ఎందుకంటే ఒకసారి ల్యాప్స్ అయిన పాలసీని వాళ్ళు చేయడం చాలా కష్టం అండి ఇది. ఇలా ఇంకా అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఆన్లైన్లో మనం సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్క డీటెయిల్స్ చూసుకున్న తర్వాతనే ఓటీపీ ఎంటర్ చేసినా, తర్వాత లేకుంటే మనం సివివి ఎంటర్ చేసినా, పిన్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా జెన్యూన్ సైట్స్లో మాత్రమే ఎంటర్ చేయండి. ఎవరికి డబ్బులు ఊరికే రావు, డబ్బులు పోడగొట్టుకోకండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం ఏదైతే సంపాదించుకుంటామో కష్టపడి ఆ డబ్బును వాళ్ళు నిమిషాల్లో కొట్టేస్తున్నారు కాబట్టి అలాంటి స్కాములు జరగకుండా చూసుకోవాలని చెప్పి నా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నూతన్స్ దృష్టి.